హాయ్ అండి, ఊరించి ఆంటకు స్వాగతం. ప్రతిరోజు మనం రుచికరమైన ఊరించి ఆంటని చూస్తున్నాం కదండి. మరి అలాగే ఈరోజు కూడా మంచి మంచి ఊరించి ఆంటల కోసం నేను రాజమండ్రిలోని శారదానగర్ వచ్చేసాను. హాయ్, బాగున్నారండి? చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఉన్నాయి కలర్ఫుల్ గా ఫ్లవర్స్. సో మరి రెడీగా ఉన్నారు ఊరించి వంట చేయడానికి? వెళ్దామా? పదండి. ఓకేనండి. సో మరి ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని, వాళ్ళ సపోర్టర్స్ ని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ శ్రీదేవి గారండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ సుజాత గారు. ఎవరు వచ్చారండి మీకు సపోర్టర్ గా? ఫ్రెండ్ సరోజ అండి. హాయ్ సరోజ గారు. శ్రీదేవి గారు మీకు? మా ఫ్రెండ్ సబిత. హాయ్ అండి. ఓకేనండి. మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఈరోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమో తెలియట్లేదు కదా. రైటీగా ఉంది కదా. చూద్దాం మరి ఇందులో ఏముందో చేయాలన్నమాట. ఓకే ఓకే. సో మరి ఏం చేయొచ్చు, మీరు ఒకసారి మీ ఫ్రెండ్తో మీ ఫ్రెండ్తో మాట్లాడేసుకొని చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానీ చేయండి. ఓకేనండి. మరి అరటి పువ్వుతో ఈరోజు ఎలాంటి రెసిపీస్ చేస్తారో చూద్దాం. శ్రీదేవి గారు ఏం చేస్తారు? అరటి పువ్వు శనగల కర్రీ అండి. అరటి పువ్వు శనగల కర్రీ డ్రైగా ఉంటుందా? డ్రైగా ఉంటుంది. ఓకే. మరి మీరు? అరటి పువ్వు కట్లెట్. ఓకే, స్నాక్ అన్నమాట. స్నాక్. ఓకే, ఒక స్నాక్ ఐటమ్, ఒక కర్రీ ఐటమ్ అండి. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకేనండి. మరి ముందుగా అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. ఓకేనండి. అరటిపువ్వు కట్లెట్స్ తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. సో ఫస్ట్ మనం అంతా దీనికి కావాల్సినంత ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఆయిల్ వేయాలి. ఓకే. ఫస్ట్ మనం కట్లెట్ కి అంతా కలిపేసుకొని అది ఫ్రై చేసుకోవడం కాదా? అలా కాదు, ఆయిల్ వేసి దాంట్లో కుక్ చేసి కట్లెట్ అది రెడీ. దీన్ని ఓకే. తర్వాత ఫ్రై ముక్కలు వేయాలి. సో అన్ని కూడా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి సన్నగా ఈజీగా ఉంటుంది, కట్లెట్ లోకి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ అల్లం ముక్కలు వేయాలి. అరటిపువ్వు మరీ కొంచెం దానికి వగరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కుక్ చేసి ఆ తర్వాత కట్లెట్స్ లో చేసుకోవాలి. ఓకే ఓకే. మళ్ళీ మనం ఇది చేసిన మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదా వాటిని? ఫ్రై చేసుకోవాలి. ఓకే. మామూలు వెజిటబుల్స్ అయితే మామూలు కలిపేసి చేసేయచ్చు. ఇదైతే కుక్ చేసి కట్లెట్లా చేయాలి, బనానా ఫ్లవర్. సో అయితే ఫస్ట్ అరటిపువ్వుని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీనికి పేస్ట్ అంటే ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే ఇది మధ్యలో ఇది ఉంటుంది, ఇది తీసి వెళ్ళైతే ఇది తీగిపోతే బొగలు వచ్చేస్తుంది అన్నమాట కట్లెట్. ఓకే ఓకే. ఇది తీసి అప్పుడు మిక్సీ చేసి బాయిల్ చేయాలి. ఓహో. సో ఈ పువ్వు మధ్యలో ఈ కాడ తీసేయాలి కదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప. ఓకే. సో అయితే ఓన్లీ క్యారెట్ ఇంకా పొటాటో అయితే బాగుంటుంది కాంబినేషన్? క్యారెట్ పొటాటో. ఓకే ఓకే. అంటే ఇంకేమైనా పిండి వేసి అలా కలుపుకుంటే టేస్టీగా ఉండదు. ఇది అరటి పువ్వు కదా, పిండి వేస్తే టేస్టీగా ఉండదు. బంగాళదుంప క్యారెట్. ఓకే. క్యారెట్ కూడా ఉడికించి పెట్టుకున్నది. ఓకే. మీరిద్దరు ఏంటండి ఫ్రెండ్సా? ఓకే ఓకే. సో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారా? ఓకే ఓకే. కొద్దిగా ఆయిల్ వేయండి.
కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఇంత ఘాటుగా ఉంటే ఇంకా తర్వాత ఎంత ఘాటు ఉంటుందో తినేటప్పుడా? లేదండి, చాలా బాగుంటుంది. ఏమో దీనికి ఆయిల్ పడుతుంది, తెలిసిపోతుంది డ్రైగా ఉందా. కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఓకే. సరిపోతుందా? చాలండి. నెక్స్ట్ పసుపు వేయాలి. అరటి పువ్వు ఫైనల్ గానా? అవునండి. కారం ఓకే. కొద్దిగా మగ్గాక అప్పుడు అరటి పువ్వు వేయాలి. శ్రీదేవి గారు ఏమనిపిస్తుంది మీకు సుజాత గారు వంట చూస్తుంటే? బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది అనిపిస్తుందా? నేను వంటలు చాలా బాగా చేస్తాను. ఆవిడ బాగా చేస్తారండి. మేము కిట్టిపేటలో పార్టీ పెట్టుకుంటాం కదండి, ఆవిడ చాలా బాగా చేస్తారు. ఇంట్లోనే అరేంజ్ చేస్తారండి. ఇప్పుడు అరటి పువ్వు వేయాలండి. ఓకే. ఇప్పుడు కొత్తిమీర జల్లుకునండి. ఓకే. లాస్ట్ లో వేస్తారు కదండి, కట్లెట్ లా చేసుకోవాలి. అంటే యాక్చువల్ గా మంచి ఫ్లేవర్ వస్తుంది. చివర్లో వేస్తే ఏంటంటే మనకు కొంచెం కొద్దిగానే పడుతుంది. ఇలా వేస్తే మనకి మొత్తం చేసిన వంట అంతకి కూడా కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అందరూ ఏంటంటే పైన గార్నిష్ వేస్తే బాగా కనిపిస్తుంది అని చెప్పి అలా వేసేస్తుంటారు. కానీ ఇది ఇలా వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది, ఫ్లేవర్ బాగా ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. కొంచెం అలా వేగుతుంది కదా అలా. ఓకేనా? అయిపోయిందండి. ఇది అయిపోయాక ఇది కొద్దిగా చల్లారాలండి. ఇది చల్లారాక అప్పుడు కట్లెట్ లా చేసుకోవాలి. కరివేపాకు వేస్తానేమండి, కరివేపాకు అప్పుడే వేయమండి. ఇప్పుడు ఈ బౌల్లోకి చేద్దాం అయితే. ఇది ఇప్పుడు చల్లారాలండి. చల్లారితే అప్పుడు మనం కట్లెట్స్ లో చేసుకుని ఫ్రై చేసుకోవడం అంతేనండి. ఓకే. 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 ఇంక చేసేయచ్చా? చల్లారిపోయిందండి. ఇది దీంట్లో బ్రెడ్ పౌడర్ కలిపి చేసే ముందు కొంచెం బ్రెడ్ పౌడర్, కొద్దిగా బ్రెడ్ పౌడర్ కలపాలి. ఓకే. కలిపి ఈ స్టవ్ వెలిగించేనా అయితే? వెలిగించండి. బ్రెడ్ పౌడర్ కలిపి కట్లెట్ లా చేయాలి. ఇలాగా. ఓకే. బ్రెడ్ పౌడర్ లో ఆ కట్లెట్ ని అద్దాలి. ఓకే. ఓకే. చేతులు అద్ది ఆయిల్ వేసేయండి. సో కొంచెం బ్రెడ్ పౌడర్ వేసుకొని దీంట్లో బ్రెడ్ పౌడర్ లో అద్దేసి ఫ్రై చేసుకోవాలి అంతే. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇంకా దీనికి ఎక్కువ టైం పట్టదేమో కదా? ఎక్కువ టైం పట్టదండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ రాగానే స్నాక్స్ చేసి పెడతాను, చాలా బాగుంటుందండి ఇది. అవును. ఇప్పుడు అలా చేసి అలా అద్దుకొని తినేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఫ్రై చేయటం? చేయాలండి, ఫ్రై చేయాలి. బ్రెడ్ పౌడర్ విడిగా వచ్చేస్తుంది కదా. అంటే జస్ట్ మనం ఎలాగో తినేసేటప్పుడు తినేస్తాం కదా, బ్రెడ్ పౌడర్ అలా ఉన్నా బానే ఉంటుంది కదా. లేదండి, కొంచెం ఫ్రై చేస్తే వెరైటీగా ఉంటుంది. ఫ్రై రొటీనే కదా, అదే వెరైటీ. ఫ్రై అంటే రొటీనే కదా, ఎందుకంటే అన్ని మనం పిల్లలు తినరని. అంతేనా? ఆయిల్ తో వేసింది పెట్టాలి కదా, లేకపోతే మామూలు తినరు పిల్లలు. అంతేనా? కనిపించాలి. సో మీ పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అన్ని బాగా ఇష్టం అండి? ఇష్టం అండి. ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తానండి. ఓకే. వచ్చేటట్టు పిల్లలకి ఏదో స్నాక్ చేసి నేను పెడతాను. ఓకే. అయిపోయింది.